కాకినాడ పోర్ట్ ఘటనపై సిఐడి దూకుడు పెంచింది. కాకినాడ పోర్ట్ అక్రమాలపై దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించింది సిఐడి. ఇప్పటికే ఏవీ రావు ఇచ్చిన ఫిర్యాదుతో పలువురిపై కేసు నమోదు చేశారు అధికారులు. అయితే పోర్టుకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన లీజు వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పలువురు దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు విక్రాంత్ రెడ్డి. తనకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తనను ఈ కేసులో ఇరికిస్తున్నారు అంటూ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి అప్డేట్స్. కాకినాడ పోర్టు విషయంలో సిఐడి కేసును పూర్తిగా వేగవంతం చేసింది. శిలా అయితే ప్రధానంగా చూసుకుంటే గడిచిన 2 రోజుల నుంచి కాకినాడ పోర్టు లీజ్ విషయంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో జరిగిన తారుమార్లు, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బెదిరింపులకు గురి చేసేసి అప్పుడున్న కేవీ రావుని అతనున్న షేర్లను పూర్తి స్థాయిలో అక్కడి నుంచి వాటాలను గత పార్టీలో ఉన్న పెద్దల పేరు మీద మార్పు చేసుకోవటం, అదేవిధంగా అరవిందో సంస్థ మీద పూర్తి స్థాయిలో ఉన్న ఈ కేవీ రావు షేర్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తారుమారు చేసే లెక్కల మార్పులు, లెక్కల జంతర్ మంతర్ అనే ప్రక్రియను కొనసాగించారు. అయితే గత ప్రభుత్వంలో కాకినాడ పోర్టులో సెజ్కు సంబంధించిన 965 కోట్ల రూపాయలు బకాయిలు కట్టాలని కేవీ రావుకు మొదట ఆడిట్ నోటీస్ ఇచ్చారు. ఆడిట్ లో ఏదైతే ఉందో 965 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది పోర్టుకు అనేసి ముందుగా ఇవ్వటం, ఆ తర్వాత ఏదైతే కేవీ రావు ఉన్నాడో కేవీ రావు తన ఆస్తులకు మించి ఎన్ని అబద్ధపు లెక్కలు అనేసి వివరణలు ఇచ్చినప్పటికి కూడా, ఏదైతే 3 పేజీల వివరణ ఆ రోజుల్లో ఆయన ఇచ్చినప్పటికి కూడా కనీసం పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో చెల్లింపులు చేయాల్సిందని ఉక్కును జారీ చేశారు. అదే క్రమంలో ఉక్కు అక్కడున్న సమస్యను పరిష్కరించుకునే దిశగా ఆయనకున్న షేర్లు పూర్తిగా బెదిరింపులకు గురి చేసేసి అప్పుడున్న సంస్థలోని గత ప్రభుత్వంలోని పెద్దలు 5గురు పేర్ల మీద విడివిడిగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదులు తెలుస్తుంది. అయితే మొదట కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదుని సిఐడి అధికారులు నామకే వాచిగా తీసుకున్నప్పుడు కానీ ఫిర్యాదును ఓపెన్ చేసి అసలుకి దాంట్లో ఉన్న నిజాలు ఏంటనేది పూర్తిగా దర్యాప్తు మొదలు పెట్టిన తర్వాత విస్తుపోయే నిజాలు కూడా అక్కడ కనబడుతున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో 965 కోట్ల బకాయిలు ఉన్నాయనేసి ఫస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన అదే ప్రభుత్వం ఆ వెంటనే ఏవైతే షేర్లు తారుమారయ్యి షేర్లు అరవిందో సంస్థకి మరో 3 సంస్థలకు పేర్లతో మారిపోయినాయి కేవీ రావు నుంచి, ఆ వెంటనే ఆ బకాయి మొత్తం కూడా 9 కోట్ల రూపాయలకి చేరడంతో పూర్తి స్థాయిలో అంటే దాదాపు 960 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో పెద్దలు స్కామ్ చేసినట్టు, లేదంటే కేవీ రావుని మోసం చేసి కేవీ రావుని బెదిరింపు చర్యలు చేయడానికి నామకే మార్చి ఆడిట్ రిపోర్ట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ కేసులో చూసుకుంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏ ఒక్క లుకౌట్ నోటీసులుగా జారీ చేశారు. ఏ ఒక్కరు కూడా దేశం విడిచిపెట్టి బయటికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించిన కేసులో విక్రాంత్ రెడ్డి మాత్రం అసలు నేను ఈ కేసుల్లో సంబంధం లేదు, అసలుకి పోర్టు వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోలేదు, కక్షపూరితంగా ఈ ప్రభుత్వం తన మీద కేసులు పెట్టిందని హైకోర్టుకి వెళ్ళేది. హైకోర్టు పూర్తి నివేదికను సమర్పించాలనేసి సిఐడికి కూడా ఇప్పటికే తెలియజేసింది. అయితే 1 వారం రోజుల గడువు లోపల సిఐడికి విక్రాంత్ రెడ్డి కేసు వ్యవహారంలో ఏం చేస్తున్నాడు, గతంలో కీలకంగా ఏ విధంగా వ్యవహరించారు, ఈ ఫిర్యాదులో విక్రాంత్ రెడ్డి పాత్ర ఎంత ఉందనేది పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వమనేసి హైకోర్టును తెలియజేసింది. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ మనం చూసుకోవాలంటే ఒక్క విక్రాంత్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపు గత ప్రభుత్వంలో ఆడిందే ఆట పాడిందే పాటలాగా గత ముఖ్యమంత్రిని అడ్డు పెట్టుకొని ఆ గత ముఖ్యమంత్రిని తెర వెనుక పెట్టుకొని పూర్తి స్థాయిలో వ్యాపార లావాదేవీలు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన అంశాల్లో పూర్తి స్థాయిలో విఘాతపరిచే పరిస్థితి కనపడింది. అయితే అందులో ఈ కాకినాడ పోర్టు, ఇటు కాకినాడ పోర్టుతో పాటు మరికొన్ని ప్రధానమైన అంశాలు కూడా మళ్ళీ వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా ప్రస్తుతం కనపడుతుంది. అయితే ఇప్పుడున్న కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదుతో కేవీ రావుకి ఏ విధమైన న్యాయం జరిగిందో చూసుకున్న తర్వాత మరికొందరు పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో మోసపోయిన పెద్దలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. అంటే సిఐడి మాత్రం ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవటమే కాకుండా వేగవంతం ఈ కేసు దర్యాప్తు విషయంలో పూర్తిగా వేగవంతం మొదలుపెట్టింది. ఇప్పటికే 5గురికి పేరు మీద ఛార్జ్ షీట్ ఓపెన్ చేసిన సిఐడి మరో 7గురిని కేసులో ఇన్వాల్వ్ చేస్తుందని సమాచారం కూడా అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో లాగా కక్షపూరితంగా వ్యవహరించడం, కక్షపూరితమైన కేసులు నమోదు చేయటం అనే అంశాన్ని పక్కన పెట్టి
చట్టపరంగా చట్టానికి వ్యతిరేకంగా గతంలో జరిగిన కార్యకలాపాల పైన మాత్రమే ఏదైతే ప్రభుత్వం మీద ప్రతిపక్షం మీద కక్ష సాధించుకోవాలన్నప్పటికీ కూడా ఎక్కడ అవకతవకలు జరగకుండా జరిగాయని చెప్పి కక్షలు తీర్చుకోవడం, లేనిపోయిన కేసులు బనాయించడం కాకుండా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ రియాలిటీతో ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేశారు, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత మేరకు నష్టం జరిగింది, ఎన్ని వందల కోట్లు ఏ సంస్థల ద్వారా పక్కదారి పడ్డాయనే అంశాల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అందులో భాగంలోనే కాకినాడ పోర్టు వ్యవహారం బయటపడింది. శీల, రాజేష్, కొంతమందికి దేశం విడిచి వెళ్లకూడదు అని లుకౌట్ నోటీసులు జారీ చేశారు కదా, ఎవరెవరికి లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది, వాళ్లను ఎప్పుడు విచారించే అవకాశం ఉంది? అంటే ఈ కాకినాడ పోర్టు కేసు విషయంలో చూసుకుంటే మొత్తం 5గురికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ 5గురిలో కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసిన వ్యవహారంలో విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డితో పాటు అదేవిధంగా విక్రాంత్ రెడ్డి. ఈ విక్రాంత్ రెడ్డి అయితే మాత్రం తనకి ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదు, తన నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఈ కేసుకి నాకు సంబంధం లేదు, తనకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు అనేక ముడిపడి ఉన్నాయి, నేను బయటికి వెళ్లే అవకాశంగా నాకు కల్పించాలి, అయితే ఈ సంబంధం లేని కేసు వ్యవహారంలో నన్ను నిలికిచ్చి ఇతర దేశాలకు వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అనేసి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. అయితే మొత్తం 5గురికి లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పుడు 5గురిలో విక్రాంత్ రెడ్డి మాత్రమే తనకి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు, ఈ కేసులో తను ఎక్కడ లావాదేవీలు తనపై కానీ తనకు సంబంధించిన వాళ్ళపై మరి జరగలేదనే వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.